హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనకు 4th క్లాస్ తెలుగు కంటెంట్కి సంబంధించిన లాస్ట్ 10th లెసన్ గురించి చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరైతే టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈరోజు మనము 10th లెసన్ చూద్దాము, మాటల ప్రయాణం. ఈ లెసన్ గురించి చూస్తే డిఎస్సి మరియు టెట్లో కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి ఈ లెసన్లో. నెక్స్ట్ దీని ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ, ప్రక్రియ వచ్చేసి మనకు కథనం. ప్రక్రియ ఏంటి? కథనము. చూడండి, దీని ఉద్దేశం వచ్చేసి మన సామాజిక సేవా సంస్థలలో ఒకటైన తపాలా వ్యవస్థ, దాని ప్రాధాన్యం గురించి తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం. తపాలా గురించి తెలియజేయడమే పాఠం ఉద్దేశము. అయితే చూడండి లెసను. మనం చెప్పాలనుకున్న విషయాలను ఎదురుగా ఉన్న వాళ్ళకైతే మాటల్లో చెబుతాం. దూరంగా ఉన్న వాళ్ళకు ఇవే మాటలు చెప్పాలన్న, విషయాలు తెలపాలన్నా ఏం చేస్తాం? మన మాటలు, భావాలు వాళ్ళకు ఎలా చేరవేయొచ్చునో తెలుసుకోవాలని ఉందా? అయితే చదవండి. చూడండి, పోస్ట్ అని కేక వినిపించింది. డేవిడ్ పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఉత్తరాన్ని తీసుకొని, నాన్న, మేరీ అక్క ఉత్తరం రాసింది అన్నాడు. మేరీ పేరు విని అమ్మ లీనా లోపల నుంచి వచ్చింది. నాన్న, అక్క ఉత్తరం రాసింది కదా, మనం కూడా మళ్ళీ రాయాలనా అని డేవిడ్ అడిగాడు. అవును, తప్పకుండా రాయాలే, నువ్వే రాయాలి అన్నాడు నాన్న. నేనా? ఉత్తరం ఎట్లా రాయాలనో నాకు తెలియదు అన్నాడు డేవిడ్. తెలియదంటే ఎట్లా? అక్క రాసిన ఉత్తరం చూడు, ముందు దిక్కు కుడి భాగంలో ఏం రాసిందో. అయితే డేవిడ్ చూసి, అర్థమైంది, ముందు తేదీ, దాని కింద మన ఊరి పేరు రాయాలి అని అన్నాడు. తర్వాత చూడు, అక్క పూజ్యులైన అమ్మ నాన్నలు అని రాసింది కదా, మేము పెద్దవాళ్ళం కాబట్టి అలా రాసింది. అయితే పెద్దవాళ్ళం రాసేటప్పుడు ప్రియమైన మేరీకి లేదా చిరంజీవి మేరీకి అని సంబోధిస్తూ రాయాలి. తర్వాత మన బాగోగులు తెలుపుతూ అక్క బాగోగులు అడగాలి. రాయాలనుకున్న విషయం మధ్యలో రాయాలి. చివరిలో ఉత్తరం వెనుక భాగం ఎడమవైపు మన పేరు, చిరునామా రాయాలి. ఎడమవైపున ఏంటి? పేరు, చిరునామా రాయాలి. కుడివైపు అక్క పేరు, చిరునామా రాయాలి. ఎడమవైపు కుడివైపునేమో అక్క పేరు, చిరునామా, ఎడమవైపునేమో పేరు, చిరునామా, మన పేరు, చిరునామా రాయాలి. ఇక్కడ చూడండి, నాన్న, నేను మంచిగానే చదువుతున్నా, వచ్చే సెలవులకు ఇంటికి వస్తా. మన ఇంట్లో అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నా. మన గ్రామంలో జాతర ఎప్పుడు జరుగుతుంది? మా దోస్తులు కూడా జాతరకు వస్తున్నా అంటున్నారు. ప్రియమైన మేరీ, బాన్స్వాడ, నిజామాబాద్ జిల్లా. చూడండి, ఆమె రాసింది లెటర్, ఇక్కడ పిన్ నెంబర్ కూడా వేసింది. సరే నాన్న, నాకు పూర్తిగా అర్థమైంది, నువ్వు చెప్పినట్లు రాసి చూపిస్తా. ఏమి రాయాలో చెప్పండి చాలు అన్నాడు డేవిడ్. రాబట్టే డేవిడ్కు ఏమి రాయాలో చెప్పాడు. డేవిడ్ ఉత్తరం రాసి నాన్నకు చూపించాడు. వెరీ గుడ్, బాగా రాసావు అని మెచ్చుకున్నాడు. పోయి ఈ ఉత్తరాన్ని మన పోస్ట్ ఆఫీస్ ముందున్న పోస్ట్ బాక్సులో వేసిరా అన్నాడు నాన్న. సరే నాన్న అని డేవిడ్కు వెళ్ళాడు. ఉత్తరం పోస్ట్ బాక్సులో వేసిన తర్వాత డేవిడ్కు పోస్ట్ ఆఫీస్లో ఏం జరుగుతుంది, ఉత్తరాలు ఎట్లా చేరుతాయి అని తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. వెంటనే అక్కడున్న పోస్ట్ మ్యాన్ నమస్కరించాడు. ఆయన పేరు ఇక్బాల్. పోస్ట్ బాక్స్లో నేను వేసిన ఉత్తరం మా అక్కకు ఎట్లా చేరుతుంది అంకుల్ అని అడిగాడు. డేవిడ్ అడిగిన తీరు చూసి పోస్ట్ మ్యాన్ చిరునవ్వు నవ్వాడు. పోస్ట్ కార్డు మీద మీ అక్క చిరునామా, పిన్ కోడ్ రాశారా అని పోస్ట్ మ్యాన్ అడిగారు. ఇక్కడ చూడండి, కుడివైపు తేదీ, ఇక్కడ ప్రియమైన మేరీకి అమ్మ నాన్న దీవిస్తూ రాస్తున్నదని ఇక్కడ మ్యాటర్ రాశాడు. ఇక్కడ మ్యాటర్ రాసినాక తర్వాత ఇక్కడ కుడివైపున ఏరియా మొత్తం రాశారు. చూడండి, రాశాం అంకుల్, అయినా పిన్ కోడ్ ఎందుకు రాయాలి అని డేవిడ్ అడిగాడు. మంచి ప్రశ్న. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్. పిన్ అంటే ఏంటి? పోస్టల్ ఇండెక్స్ నంబర్. 6 అంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని, ఇది కుడి, ఇది ఎడమ. మొదటి అంకె రాష్ట్రము, పిన్ కోడ్ మొదటి అంకె రాష్ట్రాన్ని, 2-3 అంకెలు జిల్లాలను, ఇవి 2 జిల్లాలు, ఇవి 3 తపాలా కార్యాలయంను సూచిస్తుంది. చూడండి, 3 అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. పిన్ కోడ్ ఆధారంగా మా దగ్గరకు వచ్చిన ఉత్తరాలను ప్రాంతాల వారీగా విభజించి మూటలు కట్టి బస్సులు, రైళ్లు, ఓడలు, విమానాల ద్వారా ఆయా ప్రాంతాలకు పంపిస్తాం. అట్లా చేరిన ఉత్తరాలను పోస్ట్ మ్యాన్ ద్వారా వారి వారి చిరునామాలకు చేరవేస్తాం. మీ అక్కకు రాసిన ఉత్తరం కూడా ఇట్లాగే చేరుతుంది. పిన్ కోడ్ రాయడం వల్ల ఉత్తరాలు ఖచ్చితంగా చేరవలసిన వారికి చేరుతాయి.
అయితే పోస్ట్ ఆఫీసుల నుండి కేవలం ఉత్తరాలే పంపుతారా అని డేవిడ్ అడిగాడు. ఉత్తరాలే కాదు, మనీ ఆర్డర్లు, రిజిస్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టులు, పార్సిళ్ళు, పెళ్లి పత్రికలు, గ్రీటింగ్ కార్డులు కూడా పంపవచ్చని చెప్పారు. కానీ ఇప్పుడు ఉత్తరాలు రాసేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది అని అన్నాడు. అయితే ఎందుకు తగ్గింది? ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నట్లు ఉంది. కంప్యూటర్ పరిజ్ఞానం పెరగడం వల్ల పంపించాల్సిన సమాచారాన్ని ఎస్ఎంఎస్లు, ఈమెయిల్ల ద్వారా రెప్పపాటు కాలంలో ఎదుటివారికి చేరవేస్తున్నారు. పోస్ట్ ఆఫీసులు ఇంకా ఏం సేవలు అందిస్తున్నాయి? సేవింగ్ అకౌంట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సంచయిక నిధుల ద్వారా డబ్బును పొదుపు చేసుకోవచ్చు. అలాగే జీవిత బీమా పాలసీ కూడా పొందవచ్చు. ఏంటంటే సేవింగ్ అకౌంట్లు, రికవరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా పొందవచ్చు. మీకు ధన్యవాదాలు. ఎన్నో విషయాలను చెప్పారు. పోస్ట్ ఆఫీస్ సేవల గురించి ఇప్పుడే నా స్నేహితుడు రోహిత్కు ఉత్తరం రాస్తా అని చెప్పి డేవిడ్ ఇంటికి వెళ్ళి తపాలా వ్యవస్థ సేవలను వివరిస్తూ రోహిత్కు ఉత్తరం రాశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ లేఖ ఎట్లా రాశారు. ఇక్కడ పక్కన కుడివైపు తేదీ, ఎడమవైపు ప్రియమైన జయకు మ్యాటర్ రాశారు. ఇక్కడనేమో ఎవరికైతే పంపుతున్నారో ఎడమవైపు వాళ్ళ ఇది రాశారు, డీటెయిల్స్ రాశారు. ఇక్కడ ఆశ్చర్యార్థకం, కామాలు ఇవన్నీ రాయమని చెప్పారు. అంతే. ఈ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ ఇంతే. ఈ లెసన్లో ఉన్నది చూడండి ఒకసారి. పిన్ అంటే ఏంటి? పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఇది 6 నెంబర్ డిజిట్స్ కదా. ఫస్ట్ నెంబర్ ఎడమ నుండి కుడికి, అంటే లెఫ్ట్ టు రైట్. ఫస్ట్ ఏంటి? స్టేట్ కోడ్. 2, 3 వచ్చేసి డిస్ట్రిక్ట్ కోడ్. 4, 5, 6 వచ్చేసి తపాలా కార్యాలయము. ఎస్ఎంఎస్ అంటే ఏంటి? షార్ట్ మెసేజ్ సర్వీస్. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. పోస్ట్ ఆఫీస్ ఆఫీస్లో ఏమేమి చేస్తారంటే సేవింగ్స్ అకౌంట్, రికవరీ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, సంచయిత నిధుల ద్వారా పొదుపు చేయవచ్చు.